వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ సంరక్షణ మనందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో వన మహోత్సవం 2025 కార్యక్రమం కింద మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి 45% కేటాయించిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తరలించాలి. ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. గోశాలకు ఆహారాన్ని ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవ్ రెడ్డి. తెలంగాణ బీసీ డిక్లరేషన్పై హర్షం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖనీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. లోకల్ స్టార్ ఆర్కే సాగర్ నాయుడు నటించిన 100 మూవీ విడుదల సందర్భంగా గోదావరికని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల, కుల సంఘాల, జనసేన నాయకుల సందడి. పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల్లో పచ్చదనం పెంచే దిశగా మనమంతా సంయుక్తంగా కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పెద్దపల్లి పట్టణంలో బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్లో ఎత్తైన మొక్కలు నాటాలని, వాటికి తప్పనిసరిగా ట్రీ గార్డ్ వంటివి ఏర్పాటు చేయాలని, రెగ్యులర్ వాటరింగ్కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ స్వరూప, సుల్తానాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, జిల్లా అటవీ అధికారి శివయ్య, ఆర్డీఓ రంగారావు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి 45% కేటాయించిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక యూరియా ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్లో 11.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంటే తెలంగాణకు కేవలం 4.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇస్తూ మిగతాది ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. నీళ్లు, కరెంటు కాలుష్యం, కష్టం, అనారోగ్యం మందు ఇక్కడి ప్రజలదా ఉత్పత్తి అవుతున్న యూరియా మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలింపా అని ప్రశ్నించారు. ఈ విధానం మార్చుకోకపోతే ఆర్ఎఫ్సిఎల్ కార్మికులతో కలిసి రైలు రోకో రోడ్డుపై బైఠాయించి యూరియాను అడ్డుకొని తెలంగాణ వాటాను మరలించుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆర్ఎఫ్సిఎల్లో లోకల్ కార్మికుల తగ్గింపు చేసి బిహారీ కార్మికులను పెంచుతున్నారని ఆరోపించారు. ఇందుకోసం బిహారీ హటావో, లోకల్ బచావో ఉద్యమం చేస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్లో అధికారుల అవినీతి పెరిగిందని, నాసిరకం పరికరాలు, మిషన్లను వాడుతూ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్. యావత్ తెలంగాణ రైతాంగానికి, దేశ రైతాంగానికి యూరియా సరఫరా చేస్తూ గత సంవత్సరం 11,94,00,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే 4.68 లక్షల టన్నుల యూరియా తెలంగాణ కేటాయించింది. ఇక్కడి వనరులు, ఇక్కడ నీళ్లు 0.5 టీఎంసీ నీళ్లు ఉపయోగించుకొని, కరెంటు ఉపయోగించుకొని భారీ కాలుష్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు వెదజల్లి ఈ తయారైనటువంటి యూరియా కార్మికులందరూ, లోకల్ స్థానిక కార్మికులందరూ రెక్కలు ముక్కలు చేసుకొని, బొక్కలు ఇరగొట్టుకొని, టీఎంసీల రక్తాన్ని దారపోసి తయారు చేసినటువంటి యూరియా జీతభత్యాలు సకాలంలో లేకపోయినా, పని ఒత్తిడి ఉన్నా పెదవ మాటను భరించుకొని మన తెలంగాణ రైతాంగానికి యూరియా ఇస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని యూరియా ఇస్తే ఇవాళ యూరియా అనేది పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నది. ఇవాళ ఆంధ్రాకు పోతా ఉన్నది యూరియా, వేరే వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నది. గత సంవత్సరము 60,000 వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు. ఈ సంవత్సరము 30,000 వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు 3,05,000 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెలంగాణకు ఇచ్చారు. ఇంకొక 2 లక్షల టన్నుల యూరియా బాకీ ఉన్నది.
బీహార్ కార్మికులను ఇక్కడ నుంచి ఏడు నుంచో బెంగాల్ కార్మికులను బీహార్ కార్మికులను పిలిపించుకుంటారు. ఇక్కడ నుంచి పనిచేసి డిస్పాచ్ కూడా క్రమక్రమంగా లోకల్ కార్మికులను బయటకు వెళ్ళగొట్టి డిస్పాచ్ సిస్టాన్ని కూడా వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మేము ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీకి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మా తెలంగాణ కనుక యూరియా కనుక సకాలంలో ఇవ్వకపోతే, యూరియా యొక్క కోట ఇవ్వకపోతే ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున సమస్తమైనటువంటి కార్మికులందరూ కలిసి యూరియా ఉత్పత్తిని నిలిపివేస్తామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ కంపెనీకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. తయారైనటువంటి యూరియాను రేకుల ద్వారా, వ్యాగన్ల ద్వారా, లారీల ద్వారా పోతా ఉన్నటువంటి యూరియాను కూడా మేము రైలు రోకోలు చేసి రోడ్డు మీద కూర్చొని మరి యూరియాను ఆపి తెలంగాణ ప్రాంతానికి మరలించుకుంటామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్గా హెచ్చరిక డిమాండ్ జారీ చేస్తున్నాం కంపెనీకి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మ గౌరవం పార్టీలకు అతీతంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ మంత్రులు కన్సర్న్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పోయేది. చెప్పులు అరిగేలా తిరిగేది యూరియా కోట మాకు కావడం మాకు కావాలని. ముఖ్యమంత్రి గారు పోయిండ్రు యూరియా గురించి. ఇది కొద్దిగా కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా మేము యూరియా ఆడుకున్నటువంటి స్థాయిలో ఉన్నామా? వనరులు మాయి, పైసలు మాయి, కాలుష్యం మాకు, అన్ని మాకు, యూరియా మాత్రం బయట రాష్ట్రాల వరకు. వీళ్ళందరికీ కూడా బీహార్ వాళ్ళని వెళ్ళగొట్టి, బీహార్ బెంగాల్ వాళ్ళని వెళ్ళగొట్టి ఈ లోకల్ వర్కర్లను ఆ ప్లాంట్లో అవకాశం కల్పించి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. బాహరికి హటావో లోకల్ వాళ్ళకు బచావో అని ఆర్ఎఫ్సిఎల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేయడానికి స్థానిక నిరుద్యోగ యువకులను అందరినీ కూడా జాయిన్ చేసుకొని ఒక ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ వ్యవసాయ శాఖ ఏ విధంగా అయితే ఎరువుల గురించి పాటు పడుతుందో ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ కూడా తెలంగాణకు ఎరువులు కావాలని చెప్పి బొచ్చ గుర్తుకొని లబ్బలిబ్బ ఢిల్లీకి పోయి వరడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎండి అఫ్జల్, ఆడెపు మల్లేష్, ఆడెపు రమేష్, సతీష్, ఆకుల అనిల్, రావుల సురేష్, మేకల శ్రీనివాస్, శ్రావణ్ సతీష్, పల్లెసాగర్ లచ్చన్న, కర్ణాకర్, కృష్ణానాయక్, వేముల సతీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం గౌతమీనగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మురళీధర్ శర్మ నేతృత్వంలో అభిషేకం, హోమం, ఆశీర్వచనాలతో ఘనంగా నిర్వహించారు. దేశ భద్రత, హిందూ ధర్మ పరిరక్షణ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బండి సంజయ్ సేవల్ని కొనియాడుతూ ఆయనకు దీర్ఘాయుష్యు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి హాజరై బండి సంజయ్ సేవ కార్యక్రమాలను గుర్తు చేసి వారి నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి మరింత వెలుగు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న ఆవులకు ప్రత్యేక ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గోమాత పూజ నిర్వహించి పశు సంరక్షణకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమం, పశు సంరక్షణ, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా గోవారికాన్ని ఎన్టీపీసీలోని హనుమాన్ని గౌతమ్ హనుమాన్ని గోశాలలో ఇవాళ గోపూజ చేయించి గోవులు అన్నిటికీ మంచిగా కూరగాయలు బ్రహ్మాండమైన పూజ చేయడం జరిగింది. ఇదే బండి సంజయ్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పి భగవంతుని కోరుచున్నాము. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నమ్మిన సిద్ధాంతం కొరకు సామాన్య కార్యకర్త నుండి ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని మరి ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గౌతమి నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో గౌరవనీయులు గురువర్యులు మురళీధర్ శర్మ గారి నేతృత్వం లోపల ఈరోజు గోమాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం సంజయ్ అన్నపై నిండుగా ఉండాలని, భవిష్యత్తు లోపల మరి ఆరోగ్యంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, వారు ఇంకా మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇవాళ మన సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయం చెప్తా ఉన్నది, గోమాత, గోవు అంటే మన కన్న తల్లితో సమానము. ఇవాళ గోమాతని పూజిస్తే 33 కోట్ల దేవతలని పూజించినట్టుగా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం
చెప్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఆవులన్నింటికి కూడా ఆహారాన్ని అందించడం నిజంగా కూడా మేమంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉరగొండ అపర్ణ, బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి, సిలివిరు వంచి, ఈదునూరి చిరంజీవి, అయోధ్య తిరుపతి, ఆంకరి భరత్, దండు సాయి పవన్, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్, బూడిద హర్ష, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బీసీ డిక్లరేషన్లో భాగంగా విద్యా, ఉపాధి, రాజకీయ, వ్యాపార రంగాల్లో బీసీ వర్గాల వారికి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో పాలాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరు కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లను పంపిణీ చేస్తూ బీసీ వర్గానికి ఈ నిర్ణయం చైతన్యం తీసుకువస్తుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు పెండ్యాల మహేష్, గట్ల రమేష్ మాట్లాడుతూ ఈ చారిత్రక నిర్ణయం వల్ల లక్షలాది బీసీల జీవితాల్లో వెలుగు మెరుగుతుందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రామగుండం ప్రజలకు ప్రతినిధులుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేద ప్రజల డెవలప్మెంట్కే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయంలో కూడా బీసీలను, ఎస్సీలను ఏ విధంగా ముందుకు తేవాలనే కృతనిశ్చయంతో పోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు, ఇటీవలనే కులగణన కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. విధానపరమైన నిర్ణయాల పార్లమెంట్లో కావచ్చు, పిఎంఓలో కావచ్చు, సీఎంఓలో కావచ్చు, సెక్రటరియట్లు కావచ్చు, ఎక్కడైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యవస్థల, ప్రతి కమిటీల, ప్రతి బ్యూరోక్రసీలో కూడా బీసీల సంఖ్య జనాభా దామాషా ప్రకారంగా ఉండాలనే రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావడం అందరికీ తెలిసిన విషయమే. గత 2 నెలల క్రితమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి బిల్లు పంపడం జరిగింది. అక్కడ ఇంకా రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ నిన్నటి కేబినెట్ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీర్థం. దానికోసం ఎంతవరకైనా ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధం ఉన్నామని మెసేజ్ ఇస్తూ నిన్న కేబినెట్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం జరుగుతుంది. దాంట్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది. దీనికి గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు, బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర ద్వారా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులకు గాని, విద్యార్థులకు, మేధావులకు, బహుజనులందరికీ కూడా పెద్దనలాగా ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా తిరిగినటువంటి నేపథ్యంలో మరి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకు సంబంధించిన అణగారిన కులాలన్నీ కూడా ఇంకా కూడా విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి, మరీ ముఖ్యంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో, రాజ్యాంగంలో పొందుపరిచిరో, రాజ్యాధికారంలో బలహీన వర్గాలు ఉన్నప్పుడే వారి వర్గాలను కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆశించి ఆ రోజు ఎన్నికల సమయంలో మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు అయితేనేమి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ అన్న గారు అయితేనేమి, మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, శాసనసభ్యులు అందరూ కూడా బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారంలో వారు ఉన్నప్పుడే అవుతుందని చెప్పి ఆలోచన చేసి మొన్ననే ఇంతకుముందు రమేష్ అన్న గారు చెప్పినట్టుగా కులగణన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినటువంటి నేపథ్యంలో ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, తిప్పరపు శ్రీనివాస్, ఎండి ముస్తఫా, పాతపల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, కొమ్ము వేణు, నజీముద్దీన్, నాయని ఓదెలు, కొప్పుల శంకర్, సింహాచలం, ధూళికట్ట సతీష్, గడ్డం శ్రీనివాస్, ఓదెలు, గౌస్, మోయిద్, సన్నీ, కౌటం సతీష్, దొంతుల కిరణ్, డేవిడ్,
కిరణ్, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు. లోకల్ స్టార్ ఆర్కే సాగర్ నాయుడు నటించిన 100 మూవీ విడుదల సందర్భంగా శుక్రవారం గోదావరికని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల కుల సంఘాల, జనసేన నాయకులు సందడి చేశారు. ఈ మేరకు సాగర్ అభిమానులు, కుల సంఘాల నాయకులు, జనసేన నాయకులు థియేటర్ ఆవరణంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సాగర్ తల్లిదండ్రులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. అభిమానులు, కుల సంఘం నాయకులు, జనసేన నాయకులు వేరువేరుగా కేక్ కట్ చేసి సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సాగర్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుని బిడ్డ, మన ప్రాంత బిడ్డ సాగర్ నటించిన 100 చిత్రం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు దగ్గరగా ఉందన్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సాగర్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందించారన్నారు. లోకల్ స్టార్ అయిన సాగర్ నటించిన 100 మూవీని అందరూ చూసి సాగర్ను ఆశీర్వదించాలని కోరారు. సింగరేణి కార్మికుని బిడ్డ, చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగర్ అన్న గారు నటించినటువంటి 100 చిత్రం. ఆ చిత్రం ఈరోజు నీ అశోక్ థియేటర్లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి, కుల బాంధవులైతేనేమి, వారికి సన్నిధులు, స్నేహితులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులు వేసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ, ప్రతి ఒక్క వ్యక్తిని కానీ, ప్రజలనేది అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని, ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు, నాగార్జున గారు, చిరంజీవి గారు, సినీ ప్రముఖులు అనేక మంది, అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నది. పోలీస్ ఆఫీసర్గా పాత్ర ఆర్కే నాయుడు గతంలో బొయిలి రేకులో నటించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. Very good, Vikrant. Sir, I am sure you will be a great encounter specialist in our department. Thank you, sir. But I am averse to encounter, sir. Hey, come on, Vikrant. You have this special skill. పైగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే బయట మంచి క్రేజ్ ఉంది, హీరోలో చూస్తారు. We need respect. క్రేజ్ కాదు, సార్. చూస్తుంటే సెల్ఫ్ డిఫెన్స్ కూడా వెపన్ వాడేలా లేవుగా. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే నాకు వెపన్ అవసరం లేదు, సార్. నాకు నేనే ఆయుధం. ఈ కార్యక్రమంలో సాగర్ అమ్మ నాన్నలు, పద్మశాలి సంఘం నాయకులు, జనసేన నాయకులు బండారు రాజమల్లు, బోర్ల దామోదర్, వడ్డేపల్లి దినేష్, రంజిత్, శ్రావణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వృక్షాల పెంపకం, వాటి ప్రాధాన్యతపై అవగాహన పెంచే ఉద్దేశంతో రెయిన్బో పాఠశాల విద్యార్థులకు సింగరేణి నర్సరీలో ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. రెయిన్బో స్కూల్ కరెస్పాండెంట్ పిఎస్ అమరేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెట్ల ప్రాముఖ్యత, మొక్కల పెంపకం ఎలా చేయాలో, వాటిని ఎలా సంరక్షించాలో, వాటి వలన కలిగే ఉపయోగాల గురించి వివరంగా తెలిపారు. నర్సరీ ఇన్స్ట్రక్టర్ బోధన విద్యార్థుల్ని ఆకట్టుకుంది. ఈ విజిట్ అనంతరం విద్యార్థులు తాము చెట్లు నాటుతామని, వాటిని ప్రేమతో సంరక్షిస్తామని ఆసక్తితో చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, అడ్వైజరీ ఫారెస్ట్ ఆఫీసర్ ఫర్గిన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కరుణాకర్ విద్యార్థులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తనకు ఇష్టమైన మొక్కను ఎంచుకొని స్వయంగా తీసుకుని మొక్క పెంపకానికి తాము సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పిల్లలతో కలిసిపోయి సెల్ఫీలు సైతం దిగడంతో పిల్లలు ఆనందంలో కేరింతలు వేశారు. అనంతరం విద్యార్థులు మొక్కలే మన భవిష్యత్తు, వాటిని నాటి కాపాడుకుందామనే నినాదంతో మొక్కలను సంరక్షించడానికి ప్రతిజ్ఞ చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కృష్ణవేణి స్కూల్లో గోరింటాకు ఆనవాయితీ పాటించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తెలుగు సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ గోరింటాకు ఆనవాయితీని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గోదావరి కనిలో అడ్డగుంటపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లులకు గోరింటాకును చేతులతో వేసి ప్రేమను, గౌరవాన్ని తెలియజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పిల్లల్లో తల్లి ప్రేమకు విలువ, భారతీయ సంస్కృతికి గౌరవం పెంపొంచాలనే ధోరణి మనకు చూపించడం జరుగుతుందన్నారు. తల్లులు ఈ అవకాశాన్ని ఆనందంగా స్వీకరించి పిల్లల ప్రేమను చూస్తూ మురిసిపోయారు. సాంప్రదాయాలను భావపూర్వకంగా కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించబడతాయని పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థుల సంస్కార అభివృద్ధికి ఇది ఒక గొప్ప పాఠంగా నిలిచిందన్నారు.
సంప్రదాయాలకు చిహ్నంగా ఆడపడుచులకు ఆనందాన్నిచ్చే గోరింటాకుని ఈ కార్యక్రమాన్ని మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తరఫున ప్రతి ఆడపడుచుకు ఒక చిన్న మెమొరీగా అందించే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ చెప్పాలంటే పిల్లలకు సాంప్రదాయం అంటే ఏంటో మన సంస్కృతి సాంప్రదాయాలను కట్టినట్టుగా వాళ్ళకు నేర్పిస్తూ ఆంగ్లము ప్లస్ తెలుగు మన సాంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ వాళ్ళ భవిష్యత్తును చాలా చక్కగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తీర్చిదిద్దుతుంది. అలాగే ఈ గోరింటాకు సైంటిఫిక్గా కాకుండా ట్రెడిషనల్గా యూజెస్ ఉంటాయని మనకు మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్క ఆడపడుచుకు ఆనందాన్ని ఇస్తూ ఒక స్వీట్ మెమొరీని అందించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ సంరక్షణ మనందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో వన మహోత్సవం 2025 కార్యక్రమం కింద మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి 45% కేటాయించిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తరలించాలి. ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. గోశాలకు ఆహారాన్ని ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవ్ రెడ్డి. తెలంగాణ బీసీ డిక్లరేషన్పై హర్షం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. లోకల్ స్టార్ ఆర్కే సాగర్ నాయుడు నటించిన 100 మూవీ విడుదల సందర్భంగా గోదావరికని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల కుల సంఘాల జనసేన నాయకుల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.